చారిత్రక భువనగిరి జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులతో కలిసి ఆయన కిల్లా రోప్వే పనులను సమీక్షించారు. కోటను పూర్తి స్థాయిలో పునరుద్దరించి దాని చరిత్రను ప్రతిబింబించేలా అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం గంటకు 300 మంది కిల్లాపైకి వెళ్లేలా రోప్వే నిర్మిస్తున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట, భువనగిరి కిల్లా, కొలనుపాక, సోమేశ్వర ఆలయం, స్వర్ణగిరి క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ను అభివృద్ది చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చారిత్రక కట్టడాలను అభివృద్ది చేసి వందలాది మందికి ఉపాధి కల్పిస్తామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న పర్యాటక శాఖను దేశంలోనే నెంబర్ 1 గా నిలుపుతామని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకనాడు ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు పరిపాలించినటువంటి, అట్లాగే మొఘల్ సామ్రాజ్యం సంబంధించినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప కట్టడాలు నిర్మాణాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ వాటి యొక్క పూర్వ వైభవాన్ని చాటే విధంగా డెవలప్ చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే మా టూరిజం శాఖ ద్వారా టూరిజం పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ టూరిజం పాలసీలో అన్ని రకాల టూరిజం డెవలప్ చేయడం కోసం ఆ పాలసీలో రకరకాల, అంటే బేసిక్గా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టదు. ప్రభుత్వం బడ్జెట్ ఈ సంవత్సరం గతం కంటే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించుకోవడం జరిగింది. దీనికి అదనంగా ప్రైవేట్ ప్లేయర్స్, అంటే పీపీపీ మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇక్కడనే ఇప్పుడు ఒకటి మాట్లాడడం కూడా జరిగింది. జటాయు అనేది ఒక దగ్గర, జటాయు త్రివేంద్రం దగ్గర కేరళలో. సో అటువంటిది కూడా ఇక్కడికి తెచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే అంతిమంగా ఈ టూరిజంను డెవలప్ చేయడం ద్వారా మనకి ఎక్కడా లేనటువంటి మనకు చారిత్రక కట్టడాలు ఉన్నాయి, వారసత్వ సంపద ఉంది, గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా లేవు, ఇట్లా ఉన్నాయి కాబట్టి వీటిని అట్రాక్ట్ చేసే విధంగా వసతులు కల్పించి టూరిజం ప్రమోట్ చేయడం ద్వారా లక్షలాది మంది టూరిస్టులు రావాలి. దాని ద్వారా